దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము సెప్టెంబర్ 26. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా మమ్మల్ని బలపరచండి. వాక్యమే ఉన్న దేవుడవు. వాక్యము మా హృదయాల్లో ఫలింపచేయమని, వినిన వాక్యము అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానము, ప్రత్యక్షత గల మనస్సు మాకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నహూము మరియు హబక్కూకు గ్రంథములు. నహూము గ్రంథము 1వ అధ్యాయము. నినేవేను గూర్చి దేవోక్తి. ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును. తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోనూ వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును. నదులన్నిటినీ ఆయన ఎండిపోచేయును. బాషానును కర్మేలును వాడిపోవును. లెబానోను పుష్పపు వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును. కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును. లోకమును అందలి నివాసులందరూ వణుకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలే పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. యెహోవా ఉత్తముడు. శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును. తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. ముండ్ల కంపవలే శత్రువులు కూడినను, వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను, ఎండిపోయిన చెత్త వలె కాలిపోవుదురు. నినేవే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను, కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. వారి కాడి మ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగగొట్టుదును. వారి కట్లను నేను తెంపుదును. నినేవే, యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీ పేరు పెట్టుకొను వారు ఇకను పుట్టకయుందురు. నీ దేవతాలయంలో చెక్కబడిన విగ్రహమే గాని, పోతపోసిన ప్రతిమయే గాని ఒకటియూ లేకుండా అన్నిటినీ నాశనము చేతును. నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగల ఆచరింపుము, నీ మ్రొక్కుబళ్లను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్య నీకు సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయెను. 2వ అధ్యాయము. లయకర్త నీ మీదకి వచ్చిచున్నాడు. నీ దుర్గమునకు కావలి కాయుము. మార్గములో కావలియుండుము. నడుము బిగించుకుని బహుబలముగా ఎదిరించుము. దోచుకొనువారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనినను, వారి ద్రాక్షావల్లులను నరికివేసినను. అతిశయాస్పదముగా ఇశ్రాయేలీలకు వలె యెహోవా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించును. ఆయన బలాఢ్యుల డాలు ఎరుపాయెను. పరాక్రమశాలురు రక్త వర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నారు. ఆయన సైన్యము వ్యూహపరిచిన దినమున రథభూషణములు అగ్నివలె మెరియుచున్నవి. సరళ దారుమయమైన ఈటెలు ఆడుచున్నవి. వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి. రాజమార్గములలో రథములు ఒకదాని మీద ఒకటి పడుచు పరిగెత్తుచున్నవి. అవి దివిటీల వలె కనబడుచున్నవి. మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి. రాజు తన పరాక్రమశాలురను జ్ఞాపకము చేసుకొనగా వారు నడుచుచూ పడిపోవుదురు. ప్రాకారమునకు పరిగెత్తి వచ్చి మ్రాను సిద్ధపరచుదురు. నదుల దగ్గరనున్న గుమ్మములు తెరవబడుచున్నవి. నగరు పడిపోవుచున్నది. నిర్ణయమాయెను. అది దిగంబరమై కొనిపోబడుచున్నది. గువ్వలు మూల్గునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూల్గుచున్నారు. కట్టబడినప్పటి నుండి నినేవే పట్టణము నీటి కొలను వలె ఉండెను. దాని జనులు పారిపోవుచున్నారు. నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడొకడునూ లేడు.
వెండి కొల్లపెట్టుడి, బంగారము కొల్లపెట్టుడి. అది సకల విధములైన విచిత్రముల ఉపకరణములతో నిండి ఉన్నది. అవి లెక్క లేకయున్నవి. అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది. జనుల హృదయము కరిగిపోవుచున్నది, మోకాళ్ళు వణుకుచున్నవి, అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోవుచున్నవి. సింహముల గుహ ఏమాయను, సింహపు పిల్లల మేత స్థలములేమాయను. ఎవరునూ బెదిరింపకుండా సింహమును ఆడు సింహమును సింహపు పిల్లలను తిరుగులాడు స్థలం ఏమాయను. తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు ఆడు సింహములకును కావలసినంత గొంతుక నొక్కి పట్టుచు తన గుహలను ఎర్రతోనూ తన నివాసములను వేటాడి పట్టిన ఎర్రతోనూ నింపిన సింహమేమాయను. నేను నీకు విరోధినై ఉన్నాను. వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసెదను. కత్తి నీ కొదమ సింహములను మింగివేయును. నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకొనిన ఎరను నేను తీసివేతును. నీ దూతల శబ్దం ఇక వినబడదు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నహూము గ్రంథము 3వ అధ్యాయము. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ. అది ఎడతెగక ఎరపట్టుకొనుచు మోసముతోనూ బలాత్కారముతోనూ నిండియున్నది. సారథి యొక్క చబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల త్రొక్కుడు ధ్వనియు, వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి. రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు, ఖడ్గములు తలతలలాడుచున్నవి, ఈటెలు మెరియుచున్నవి. చాలామంది హతమవుచున్నారు. చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు. పీనుగులకు లెక్కయే లేదు. పీనుగులు కాలికి తగిలి జనులు తొట్టిల్లుచున్నారు. చక్కని దానవై, వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై, జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖము మీదకెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరచెదను. అప్పుడు నిన్ను చూచువారందరూ నీ యొద్ద నుండి పారిపోయి, నినేవే పాడైపోయినే, దాని కొరకు అంగలార్చువారెవరు, నిన్ను ఓదార్చువారిని ఎక్కడి నుండి పిలుచుకుని వచ్చేదమో అందరు. సముద్రమే తనకు ఆపుగాను, సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకుని బహుజనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండిన నో ఆమోను పట్టణము కంటే నీవు విశేషమైన దానవా. కూషీయులను ఐగుప్తీయులను దాని శూరులరి, వారు విస్తార జనముగా నుండిరి. పూతువారును లూబీయులను నీకు సహాయులై ఉండిరి. అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను. రాజమార్గంలో మొగలియందు శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి. దాని గనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులందరినీ సంకెళ్లతో బంధించిరి. నీవును మత్తురాలవే దాగుకొందువు, శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గము వెతుకుదువు. అయితే నీ కోటలన్నీయు అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లు వలె ఉన్నవి. ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని నోట పడును. నీ జనులు స్త్రీల వంటి వారైరి. నీ శత్రువులు చొచ్చినట్లు నీ దేశపు గౌనుల అడ్డకర్రలు తీయబడి ఉన్నవి. అగ్ని నీ అడ్డగడియలను కాల్చుచున్నది. ముట్టడి వేయు కాలమునకు నీళ్లు చేదుకొనుము. నీ కోటలను బలపరచుము. జిగట మంటిలోనికి దిగి ఇటుకల బురదను తొక్కుము. ఆవములను సిద్ధపరచుము. అచటనే అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనము చేయును. గొంగలి పురుగు తినివేయి రీతిగా అది నిన్ను తినివేయును. నీవు సంఖ్యకు గొంగలి పురుగులంత విస్తారముగాను, మిడతలంత విస్తారముగాను ఉండుము. నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా నున్నను. గొంగలి పురుగు వచ్చి అంతయు నాకివేసి ఎగిరిపోయిను. నీవు ఏర్పరిచిన శూరులు మిడతలంత విస్తారముగా ఉన్నారు. నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగలి పురుగుల వలె నున్నారు. ఎండకాయగా అవి ఎగిరిపోవును. అవి ఎక్కడ వాలినది ఎవరికినీ తెలియదు. అష్షూరు రాజా, నీ కాపరులు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకొనిరి. నీ జనులు పర్వతముల మీద చెదరిపోయిరి, వారిని సమకూర్చువాడొకడునూ లేడు. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది. నీ గాయమునకు చికిత్స ఎవడునూ చేయజాలడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందిరి. నిన్ను గూర్చిన వార్త వినువారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము. ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయెను, న్యాయము ఎన్నడూను జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు. న్యాయము చెడిపోవుచున్నది,
అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమొందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరతన్ని నమ్మకయుందురు. ఆలకించుడి. తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని బూది గంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులగు కల్దీలను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకొందరు. వారి గుర్రములు చిరుత పులుల కంటే వేగముగా పరుగులెత్తును. రాత్రి యందు తిరుగులాడు తోడేళ్ల కంటే అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున జొరబడుదురు. ఎర్రను పట్టుకొనుటకే పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి ఒత్తురు. వెనుక చూడకుండా బలాత్కారము చేయుటకై వారు ఒత్తురు. ఇసుక రేణువులంత విస్తారముగు వారు జనులను చెరపట్టుకొందురు. రాజులను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు. ప్రాకారము గల దుర్గములన్నిటినీ తృణీకరింతురు. మంటి దెబ్బ వేసి వాటిని పట్టుకొందురు. తమ బలమునే తమకు దేవతగా భావింతురు. గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు అపరాధులగుదురు. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా? మేము మరణము నొందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. నీకును దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది గదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలువు కదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు? ఏలికలేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వాళ్ళ వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన పలుకు బలులు అర్పించుచున్నాడు. తన ఉరులకు ధూపం వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెన. ఎప్పటికి మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా నాదము విషయమే నేనేమి చెప్పుదునో చూచుటకే నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఉందుననుకొనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చును. చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకే ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును. జాగు చెయ్యక వచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. మరియు ద్రాక్షారసము మోసకరము. తనను బట్టి అతిశయించువాడు నిలవడు. అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును. మరణమంత ప్రబలినను తృప్తి నొందక సకల జనములను వశపరుచుకొనును. సకల జనులను సమకూర్చుకొనును. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ. తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొను వానికి శ్రమ. వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు గదా. వడ్డీకిచ్చివారు హఠాత్తుగా నీ మీద పడుదురు. నిన్ను హింస పెట్టబోవారు జాగ్రత్తగా ఒత్తురు. నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు. బహు జనముల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి బలాత్కారమును బట్టి నిన్ను కొల్లపెట్టుదురు. తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకే అన్యాయముగా లాభము సంపాదించుకొను వానికి శ్రమ. నీవు చాలామంది జనములను నాశనము చేయుచు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించే వారికి శ్రమ. దుష్టత్వము జరిగించుట చేత కోటను స్థాపించే వారికి శ్రమ. జనములు ప్రయాసపడుదురు గాని అగ్నిపాలవుదురు. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా చేతనే అగును గదా. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహత్యమును గూర్చి జ్ఞానముతో నిండియుండును. తమ పొరుగువారి మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయువారికి శ్రమ. ఘనతకు మారుగా అవమానముతో నిండి ఉన్నావు. నీవును త్రాగి నీ మానము కనుపరుచుకొందువు. యెహోవా కుడి చేతిలోని పాత్ర నీకు ఇయ్యబడును. అవమానకరమైన వమనము నీ ఘనత మీద పడును. లెబానోనునకు నీవు చేసిన బలాత్కారము నీ మీదకే వచ్చును. పశువులను బెదిరించిన బెదరు నీ మీదనే పడును. దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి జరిగిన బలాత్కారమును బట్టి ఇది సంభవించును. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి?
పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధమును బోధించి పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? కర్రను చూచి మేలుకొమ్మనియు మూగ రాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. అది ఏమైనా బోధింపగలదా? అది బంగారముతోనూ వెండితోనూ పూత పూయబడెను గాని దానిలో శ్వాసం ఎంత మాత్రమునూ లేదు. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలమంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెలుచున్నవి. అచట ఆయన బలము దాగి ఉన్నది. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఆయన నిలువబడగా భూమి కంపించును. ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలుగుదురు. ఆదికాల పర్వతములు బద్దలైపోవును, పురాతన గిరులు అణుగును. పూర్వకాలము మొదలుకొని ఆయన ఇలాగు జరిగించువాడు. కూషీల డేరాలలో ఉపద్రవము కలుగగా నేను చూచితిని. మిద్యాను దేశస్థుల డేరాలు తెరలు గజగజ వణికెను. యెహోవా, నదుల మీద నీకు కోపము కలిగినందున, నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున, సముద్రము మీద నీకు ఉగ్రత కలిగినందున నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు. విల్లు వరలో నుండి తీయబడి ఉన్నది. నీ వాక్కు తోడని ప్రమాణము చేసి నీ బాణములు సిద్ధపరచబడి ఉన్నవి. భూమిని బద్దలు చేసి నదులను కలుగజేయుచున్నావు. నిన్ను చూచి పర్వతములు కంపించును, జలములు ప్రవాహములుగా పారును. సముద్ర అగాధము ఘోషించుచు తన చేతులు పైకెత్తును. నీ ఈటెలు తలతలలాడుగా సంచరించు. నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు. బహురౌద్రము కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు. మహోగ్రుడవై జనములను అనగద్రొక్కుచున్నావు. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు. నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబీకులలో ప్రధానుడొకడుండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నావు. వేదలను రహస్యముగా మింగివేయవలనని ఉప్పొంగుచు నన్ను పొడి చేయుటకే తుఫాను వలె వచ్చు యోధుల తలలలో రాజు యొక్క ఈటెలను నాటుచున్నావు. నీవు సముద్రమును త్రొక్కుచూ సంచరించుచున్నావు. నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును. నేను వినగా జనుల మీదకు వచ్చువారు సమీపించు వరకు నేను ఊరుకుని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది. ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి. నా ఎముకలు కుళ్ళిపోవచున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్లను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువచేయును. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమగణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మా కొరకు ప్రాణం పెట్టిన దేవా, రక్తంను చిందించిన దేవా, నాయన 3వ దినమున మా కొరకు తిరిగి లేచిన దేవా, మా కొరకు తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేయుచున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మా అపరాధములు క్షమించండి. మా తలంపులు, మా ఆలోచనలు, మా పాపములు దయతో క్షమించండి. నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి. ప్రభా, నీకు ఇష్టలుగా నాయన జీవించు భాగ్యం మాకు దయచండి. నీ చిత్తానుసారిగా జీవించి గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించండి. ప్రభా, నీకు ఇష్టం లేని క్రియలు మాలో లయపరచండి. తండ్రి, నీకు వందనాలు, వందనాలు, వందనాలయ్యా. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. ప్రభా, నీకే స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, మమ్మల్ని, మా కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకుని మా కుటుంబస్తుల పాపాలు సైతం మీరు దయతో క్షమించండి. నాయన
నీకే వందనాలు ప్రభా. మా ఇరుగు పొరుగు, మా బంధువులు, మా స్నేహితులు అందరికీ నీ కృప కలుగును గాక. అందరిపైకి నీ కనికరం దిగి వచ్చును గాక. నీ దయ దిగి వచ్చిను గాక. అయ్యా నీ సన్నిధి కాంతి ప్రకాశింపబడును గాక. నాయన మాలో అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. మానసికంగా బలహీనంగా ఉన్నవారిని బలపరచండి. ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్న వారిని బలపరచండి ప్రభా. ఆర్థికంగా బలహీనులైన వారిని బలపరచండి నాయన. మా పట్టణాలు, మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దైవజనులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాము అయ్యా. ధైర్యంతో వాక్యమును బోధించు, వాక్శక్తి వరకు అనుగ్రహించండి ప్రభా. నీ అభిషేకంతో నింపి వాడుకోండి నాయన. నిలవబడిన ప్రతి చోట ఆత్మకార్యము జరిగించి నూతన ఆత్మలను మీరు పట్టుకోండి. వారి రాకపోకలోని కాపుదల, భద్రత, వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి, నీ పత్రికలుగా మార్చండి అయ్యా. నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా మార్చండి. ఆత్మపూర్ణులై ఉండే కృపను దయచేయండి ప్రభా. ఆత్మానుసారంగా నడుచుకునే కృపను మీరు అనుగ్రహించండి. శరీర క్రియలు లయపరచండి ప్రభా. అయ్యా తండ్రి, జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. డినామినేషన్స్ భేదమును తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధులలో నూనె కలిగి ఉన్నట్లు ప్రభా, క్రైస్తవులందరికీ సిద్ధపాటు జీవితాలు మీరు దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి, నీకు వందనాలు. సమస్త మానవాళిని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. సమస్త దేశాలను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రత్యేకించి భారతదేశంపై నీ కృప కలుగునుగాక. భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక నాయన. అయ్యా 124 లక్షల నినేవే పట్టణంపై నువ్వు జాలిపడ్డావు ప్రభా. నువ్వు పశ్చాత్తాపడ్డావు నాయన. ఇగో భారతదేశ ప్రజలు 144 కోట్లుగా ఉండి ఉండగా నువ్వు జాలిపడు, కృపచూపు, కనికరించు. కడవరి వర్షమే నువ్వు దిగిరా ప్రభా. కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలించండి ప్రభా. ఏ ఒక్క ఆత్మ నరకాగ్ని పాలు కాకుండా అయ్యా నీ కృపను విస్తరింపచేసి నువ్వు జాలిపడమని, అయ్యా అనేక మందిని మీరు రక్షించమని ప్రభా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. నాయన ఇజ్రాయెల్ దేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ చిత్తం ఇజ్రాయెల్ పక్షంగా నెరవేర్చండి. ప్రపంచ దేశాలన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక. నీతి న్యాయంతో పరిపాలించినట్లు ఈ కృపను విస్తరింపచేయండి. అయ్యో భయంకరమైన యుద్ధాలు, అనేకమైన విపత్తులు మేము చూచుండగా నీ కృప కొరకు వేడుకుంటున్నాం, నీ దయ కొరకు వేడుకుంటున్నాం ప్రభా. నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. సమస్త మానవాళికి గొప్ప రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తూ అయ్యా పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తమును జరిగించమని, నీ రాజ్యమును స్థాపించమని, ప్రతి కీడు నుండి, దుష్టుడు బారి నుండి మమ్మల్ని తప్పించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.